సభకు అధ్యక్ష వహిస్తున్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈనాటి ముఖ్య అతిథి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, నా అన్న సల్మాన్ ఖుర్షీద్ నాకు గత యువజన కాంగ్రెస్ అప్పటి నుంచి పరిచయం. వేదికపై ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా శాసన సభ్యులు, ఇది మొన్ననే రేవంత్ రెడ్డి గారు అపాయింట్ చేసిన చైర్మన్లు, సోదరులారా సోదరిమణులారా, నేను ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు ఇంకా ఆలస్యంగా వస్తాడు, లేట్ అవుతుంది కాబట్టి వచ్చే జనం పోకుండా 2 మాటలు మాట నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పటి వరకు మా షబ్బీర్ అలీ గారు రాష్ట్ర ప్రభుత్వం చేసే 6 డిక్లరేషన్ గురించి, అది కాక కూడా సన్న బియ్యం చెప్పలే అందులో, కానీ సన్న బియ్యం కూడా చెప్పేశారు. ఇవాళ అన్ని జరుగుతున్నాయి. కానీ మా అపోజిషన్ నాయకులు అయినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళు ఎంతసేపటికి 6 డిక్లరేషన్ అమలు కాలేదు, 6 డిక్లరేషన్. అరే ఏది అమలు కాలేదు చెప్పండి. ఒకటి అమలు కాలేదు ముఖ్యమంత్రి గారు. మహిళలకు 2500 కదా ఒక్కటి చేసేస్తే అన్ని చేసినట్టయితే. నిజం చెప్తున్నా. ఆడవాళ్ళు అడుగుతున్నారు, ఏమే మీరే ఉన్నారు మాకియరా బోనాలు ఎత్తుకొని, మా సంగతి ఎప్పుడు చూస్తారు, మా సంగతి ఎప్పుడు చూస్తారు అంటున్నారు. కనుక అది ఒక్కటి చేసేది అన్ని అయినట్టు. అన్నిటికంటే ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పంచాయతీ వ్యవస్థను పెట్టినటువంటి ఏకైక నాయకుడు ఆయనే. 5 సంవత్సరాలకు ఏదైతే అసెంబ్లీ జరుగుతుందో, లోక్సభ జరుగుతుందో, అదేవిధంగా ఇది కూడా జరగాలని ఆలోచన చేసి ఆనాడు పంచాయతీ వ్యవస్థను పటిష్టం చేసి మహిళలకు 33% ఇవ్వాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ఆనాడు రాజీవ్ గాంధీ. అంతేకాదు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ తేవాలని ఆనాడు శాప్ పెట్రోల్ పెట్టి దేశ మొత్తంలో సెల్ ఫోన్, ఆనాడు టెలిఫోన్ చేస్తే సూర్యాపేటలో నింపకపోతే సూర్యాపేట ఇవాళ అందరి చేతిలో సెల్ ఫోన్ వచ్చింది. ఆడపడుచులు ఈనాడు సఫై చేసే లేని కూడా ఒక చేతిలో ఊపుతుంది, ఇంకో చేతిలో ఏమి అది పెట్టినా చూడు, ఆడ తిరిగిపోవా ఇంకా 2 గల్లీలు ఉన్నాయి అంటున్నదా లేదా అంటే ఇది డెవలప్మెంట్ అంటారు. అదేవిధంగా మహిళలకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేసిందండి. దేశంలో ఏ నాయకుడు చేయలే. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయనకు ఒకటి ఆలోచన, నేను ఇంతకుముందు ఎస్టీలకే అన్యాయం జరుగుతున్నది కానీ వారికంటే ఎక్కువ బీసీలకు జరుగుతుంది. వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, ఇतना हिस्सेदारी भागीदारी अनुनाड रा बाबू. नरेंद्र मोदी अपने आप को आप बोलते हैं ओबीसी. मैं 3 मरतबा मिला, 56% वालों को न्याय करो, हमारे एक सेपरेट मिनिस्टर नहीं बनाए, सिविल हटा बोले नहीं आता है, कैस्ट वाइज सेंसस करे. वही आज राहुल गांधी बोल रहा हम पावर में आएंगे तो बराबर 9th शेड्यूल में रखेगा. रेवंत रेड्डी जी आपको मुबारकबाद देते. इस देश में कोई मुख्यमंत्री नहीं करा. 150 करोड़ खर्चा करे, असेंबली में पास करे, कैबिनेट में पास करे, हर घर को फिरे, उसके ऊपर भी असेंबली में मदद करते, बाहर रखे होता. अरे कुछ नहीं था, कैसा नहीं होता रे भाई. जुडिशरी में शोभा पर क्लास है ना रे भाई. हमारे आदमी कोई नहीं है. हमारे सलमान भाई को मालूम है रहते 1 या 2-3 रहते. इसी वजह से हमारा काम नहीं हो रहा. मैं सलमान भाई से मेरी गुजारिश है, देश भर में पहला चीफ मिनिस्टर है रेवंत रेड्डी ये काम करा. इसका नतीजा कब होगा? हमारा राहुल गांधी जी पार्लियामेंट में बिल लगाएंगे 9th शेड्यूल में. उस वक्त नरेंद्र मोदी अपने आप को ओबीसी बोलता, करता नहीं करता मालूम होना चाहिए. मैं अभी ज्यादा नहीं कहते हुए ये 42 आए तक बराबर रिजर्वेशन अमल हुए तक, क्यों बोले तो आने वाले दिनों में जब तक 42 हुए तक अपन लड़ते रहेंगे. आज हर पर पॉलिटिकल पार्टी वाला कल मदद करा और थोड़े लोगों को, हमारे बच्चों को पुलिस में डाल दिए. मुख्यमंत्री जी हमारे बच्चों को पुलिस में, नहीं तो ये अपोजिशन वाला एडवर्टाइज देखे पुलिस वाले दबा दे रहे बोल के ये अपना खत्म करते, उनको उड़ाने का काम करिए. फिर एक मरता अब वही रेवंत रेड्डी का शुक्रिया अदा करता हूँ. ऐसे हमारे सलमान भाई हमारे पुराने मित्र है, उनको भी मैं अवार्ड देने की वजह से जो निरंजन काम करा, मैं उनको भी मुबारकबाद देते हूँ. जय तेलंगाना.
ఇప్పుడు గౌరవనీయులు సల్మాన్ ఖుర్షీద్ గారికి రాజీవ్ గాంధీ సద్భావన ఈ సంవత్సరం అవార్డు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు సల్మాన్ ఖుర్షీద్ గారికి అవార్డు ఇవ్వబోతున్నారు.